బేసిక్ గా బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్స్ చేసేవి కొన్ని థింగ్స్ క్యూట్ గా ఉంటాయి. సో ఈ సినిమాలో మీరు ముక్కుబొడుగా కుట్టించుకోవటం అనేది కూడా చాలా క్యూట్ అనిపించింది. సో ఏంటి ఆ సీన్ గురించి, అంటే నిజంగానే నువ్వు ఎదురుగా పెట్టుకొని మరీ అడుగుతున్నావు, అంత ధైర్యం ఆవిడ నా ఎదురుగానే ఉన్నారు. సో అది రియల్ గానే చేయించుకున్నారా? సో దాని గురించి ఏం చెప్తారు? రియల్ గా చేస్తా అని అనుకున్నా, కానీ రియల్ గా ఏం చేయలేదు. నాకు కూడా చాలా చచ్చేంత భయం, సో చేయలేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఒరిజినల్ వాట్సాప్ లో మెసేజ్ పంపమని చెప్తా. షార్ట్ గానే చెప్తా అండి. మధురం రిలీజ్ అయిన 1 month కి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాయండి. సో సింగపూర్లో ఒక 8 years ఊబర్లో ప్రోడక్ట్ మేనేజర్లా చేసా. అయితే అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే, అది తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, అప్పుడు నాకు అంటే నాది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి. సినిమాల్లోకి వచ్చేంత ఆర్థిక స్తోమత కానీ, సేవింగ్స్ కానీ, ధైర్యం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ నాకు అప్పుడు లేదు. సో టైం పట్టింది. కానీ ఈ 8 years 9 years 10 years ప్రతి మూమెంట్ సినిమాకి ఎలా రావాలి అనే ప్లానింగ్ తోనే వచ్చాను. వేసిన ప్రతి అడుగు సినిమాకే దారి తీయాలని వేసాను. మొత్తానికి ఇప్పుడైతే వచ్చాను. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అందరికీ కూడా చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇట్స్ నెవర్ టూ లేట్ అండి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ డ్రీమ్స్ ని పర్సూ చేయొచ్చు. లేకపోతే పర్సూ చేయడం మొదలు పెట్టినప్పుడు మాత్రం ఒక ప్లానింగ్ తో ఉండండి, ఒక స్ట్రాటజీతో ఉండండి. సినిమానే కాదు, ఏ ఫీల్డ్ అయినా వర్కౌట్ అవుతుంది.